ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను దొరికిపోయేలా చేసింది ఆ మైథిలి. దాన్నస్సలొదలను. ఇక మీదటి నుంచే జాగ్రత్తగా ఉండాలా. పారాయి దాన్ని కన్నెత్తు కూడా చూడకూడదు. అమ్ము పెళ్ళం తిడితే తిట్టింది, కొడితే కొట్టింది. ఇలాంటి అందగత్తెను మాత్రం అస్సలు వదులుకోకూడదు. కాజల్ రాత్రికి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అర్ధరాత్రి 12 గంటలకు ఇంటి బయటకు వస్తే ఆ విషయం ఏమిటో చెప్తాను. నీకోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. చిట్టి నా బుల్బుల్ చిట్టి, చిట్టి నా రెడ్ బుల్ చిట్టి, నా 2 బుగ్గలు పట్టి లాగేస్తున్నావే. ఈ చీటిని నీకెత్తాను. నా లవ్వుని నీకు చెప్పి ఆ తర్వాత ఫెస్టివల్స్ చేసుకుంటాను. ఏంట్రా ఇక్కడ ఆగావు? అక్క, ఆ లీలాకృష్ణ ఈ లెటర్ విసిరాడక్క. ఇతనేం మారలేదు. ఇతనికి గట్టిగా బుద్ధి చెప్పాలంటే మనం ఒక పని చెయ్యాలి. ఏంటక్క అది? అలాగే అక్క. ఇదిగో వెళ్ళు. ఓహో, నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలా? అలాగే వస్తానే. వచ్చి నీ సంగతి ఏంటో అక్కడే తెలుస్తాను. ఓహో, నాతో మాట్లాడ్డానికి నిర్ణయించుకున్నావన్నమాట. అయితే ఈ అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను? ఖచ్చితంగా అర్ధరాత్రి నిన్ను కలుస్తాను. మొత్తానికి నా మ్యాటర్ అమ్మాయికి పాస్ పోనది. ఇక లాగించేటమే. ఈ నైట్కి ఇక పండగ. హాయ్ అయ్య బాబోయ్. అక్క, ఇప్పుడు ఏం చేద్దామంటావు? చిత్తకార్తిలాగా ఊరి మీద పడ్డా లీలాకృష్ణ గారికి బుద్ధి రావాలంటే అమ్మమ్మ గారితోనే ఆయనకి బుద్ధి చెప్పించాలి. నువ్వేం టెన్షన్ పడకు. అర్ధరాత్రి అంకుల్ సంగతి ఏంటో తేల్చుకుందాం. కాజల్
కాజల్, ఈ సీకట్లో నువ్వు కనిపించట్లేదు. బయటకు వచ్చావా లేదా? ఎవరితను సీకట్లో కనిపించట్లేదే. పర్సనాలిటీ సుత్తే మా మావయ్య గురులాగే ఉంది. ఈ టైంలో ఈయనెందుకు బయటకు వస్తున్నాడు? ఈయన కంటపడ్డాననుకో చచ్చిపోతాను. అయ్యో పాపోయ్. జానకమ్మ వస్తానని చెప్పింది, ఇంకా రాలేదేంటి? ఆ, వస్తుంది మా జానకమ్మేనా? పర్సనాలిటీ చూస్తుంటే అలా లేదే. ఎందుకైనా మంచిది, వచ్చేదెవరో తెలిసేదాకా చాటునుండాలి. ఈ లీలాకృష్ణ వచ్చారా లేదా? అసలు ఈ చీకట్లో కనపడి చావట్లేదే. ఆ, అమ్మో, వచ్చేది జానకమ్మ గారేనా? ఆవిడే అయితే ఈ టైంలో బయటకు వచ్చినందుకు నా ప్రాణాలు తీసేస్తుంది. అమ్మో! ఈ కాజల్ ఎక్కడి చచ్చింది? ఇంతకీ వచ్చిందా రాలేదా? ఆ! ఇదెవరు బయటకొస్తోంది? పొరపాటున సుహాసిని వచ్చిందంటే ఈ టైంలో ఎందుకు బయటకు వచ్చారు అని రకరకాలుగా మాట్లాడుతుంది. ఆ మాటలు వినడం కంటే కాసేపు దాక్కోవడమే మంచిది. ఈ 1000 గుళ్ళ పూజారి ఎటెళ్ళినట్టు? ఆ వచ్చేదెవరో బహుశా పని మనిషి అయి ఉంటుంది. పక్కకెళ్ళి దాక్కుంటే అసలు నా మొగుడు పని మనిషి కలిసి ఏం చేస్తున్నారో చూడొచ్చు. ఆ తర్వాత ఇద్దరికి కలిసి నా చేతులు చెంతాకు పచ్చడైపోద్ది. వచ్చేసావా కాజల్? నా పెళ్ళం కోతి తొందరగా పడుకోలేదు, అందుకు రావటానికి ఆలస్యమైంది. నన్ను కోతి అంటావురా? కొండముచ్చు విధవా! అది నా కాజల్ కదా, మరి పక్కన కూర్చుంది ఎవరు? ఊరు నాయనో, ఇది నా పెళ్ళల్లాగుందే. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. జంపు. ఎటుపోయాడైనా? ఇదెవరు? ఆడా మగా? నీకోసమే బయటకు వచ్చినాను. ఈ గొంతు అల్లుడు గారి గొంతే. మాట్లాడడానికి ముందే ఎవరో చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.